బ్యాక్ టు న్యూస్. ఇక పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ టైంలో భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది పిచ్చి కూతలు కూశాడు. దీనికి భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్రంగా స్పందించాడు. ఇంకెంతగా దిగజారుతారంటూ దయాది ఆటగాడికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. మేం మీ దేశాన్ని కార్గిల్ యుద్ధంలో ఓడించాం, అది మర్చిపోయారా? ఇప్పటికే మీరు దారుణంగా పతనమయ్యారు, ఇంకా ఇంతకు దిగుజారుతారు. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం మాని మీ దేశ పరిస్థితిని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి. భారత సైన్యంపై మేమెంత గర్వపడుతున్నాం అని ధావన్ ఎక్స్ వేదికగా ఆఫ్రిదీపై మండిపడ్డారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిపై ఆఫ్రిది భారత సైన్యాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించాడు. ఈ దాడిని వారి సైన్యం ఎందుకు అడ్డులేకపోయింది అంటూ అనుచిత పదజాలంతో భారత్పై అక్కసు వెలుగక్కాడు. ఆఫ్రిది వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆఫ్రిది వ్యాఖ్యలపై శిఖర్ ధవన్ కౌంటర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓ క్రికెటర్ గానే కాదు, భారతీయుడిగా శిఖర్ ధవన్ ను చూస్తే నిజంగా గర్వంగా ఉందంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అటు శిఖర్ ధవన్ కు సపోర్టుగా నిలుస్తున్న భారత నెటిజన్లు ప్రతి ఒక్కరూ ఇలాంటి టైంలో ఇండియన్ ఆర్మీకి సపోర్టుగా నిలవాలంటూ కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. పాకిస్తాన్ సంబంధించి కేవలం సైనికులే కాదు, అక్కడ కొంతమంది సెలబ్రిటీలు కూడా అవకాశం దొరికినప్పుడల్లా భారత్ పై విషయం కమ్మే ప్రయత్నం చేస్తున్నారు, విద్వేషం తగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పెహల్గాం దాడి జరిగిన తర్వాత అక్కడ దానిపైన పెహల్గాం దాడికి దానిపైన పెద్ద ఎత్తున పాకిస్తాన్ కుట్ర ఉంది, పాకిస్తాన్ సంబంధించిన ప్రేరేపిత తీవ్రవాదులే ఈ ఘటన చేశారని ప్రపంచం యావత్తు తెలిసినప్పటికీ దీనిపైన తనకు తాను సమర్థించుకునే ప్రయత్నాలు అక్కడ కొంతమంది పాకిస్తాన్ సంబంధించిన నేతలు కావచ్చు, ఆర్మీ కావచ్చు, కొంతమంది సెలబ్రిటీలు చేస్తున్నారు. ఇదే కోవకు చెందినట్టు ఇదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కూడా ఇదే రకంగా భారత సైన్యాన్ని కించపరిచేలా అసభ్య పదజాలంతో ఒక పోస్ట్ ట్వీట్ చేశారు. ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం లేపుతా ఉంది, తీవ్ర సంచలనంగా మారుతా ఉంది. ఎందుకంటే ఒకవైపు పెహల్గాం దాడి ఘటన జరిగితే భారత సైన్యం ఎందుకు అడ్డుకోలేదని చెప్పేసి భారత సైన్యాన్ని చిన్న చూపు చేస్తూ అంటే అవమానపరిచేలా అభ్యంతరకరంగా పోస్ట్ చేశారు. దీనిపైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. షాహిద్ ఆఫ్రిది పైన యావత్ భారత్ తో పాటు అందరూ కూడా మండిపడతా ఉన్నారు. ఒక క్రికెటర్ అయి ఉండి ఒక దాడి ఘటన జరిగితే దాన్ని ఖండించాల్సింది పోయి విద్వేషపూరితంగా భారత సైన్యాన్ని విమర్శించడం, దానిపైన క్రికెటర్లు కూడా పెద్ద ఎత్తున సీరియస్ గా మండిపడుతున్నారు షాహిద్ ఆఫ్రిది తీరు పైన. దీనికి సంబంధించి మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ కూడా షాహిద్ ఆఫ్రిదిపై తీవ్ర స్థాయిలో తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. మీకు గతంలో ఎన్నోసార్లు పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాము, యుద్ధంలో ఓడించాము, అయినా మీ బుద్ధి మారడం లేదు, మీ ఆలోచన విధానం మారట్లేదు. దొంగచాటున దెబ్బలు కొట్టడం, తీవ్రవాదులను అడ్డు పెట్టుకుని భారత్ ని ఇబ్బంది పెట్టాలనుకునే మీరు మా గురించి మాట్లాడతారా, మా భారత సైన్యం గురించి మాట్లాడతారా అని చెప్పేసి కౌంటర్ అటాక్ చేశారు. శిఖర్ ధావన్ ఆ షాహిద్ ఆఫ్రిదికి సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో, ఎక్స్ లో కౌంటర్ చేయడంతో పెద్ద ఎత్తున భారత్ సంబంధించినటువంటి నెటిజన్లు కావచ్చు, క్రికెట్ అభిమానులు కావచ్చు, ఇతరులు అందరూ కూడా శిఖర్ ధవన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్ద ఎత్తున శిఖర్ ధవన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. షాహిద్ ఆఫ్రిదికి గట్టి కౌంటర్ ఇచ్చాడు అనే దానిపైన శిఖర్ ధవన్ సంబంధించి మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో, ఎక్స్ లో పెద్ద ఎత్తున సపోర్టింగ్ మెసేజ్లు చేస్తా ఉన్నారు. సో పాకిస్తాన్ భారత్ లో ఉన్నటువంటి ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో పాకిస్తాన్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా భారత్ ను రెచ్చగొట్టే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి పాక్ సైన్యంతో మొదలు పెడితే పాకిస్తాన్ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, దానికి తోడు ఇట్లాంటి క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు కూడా భారత్ ను ఇబ్బందికర పెట్టంగా అభ్యంతరకరంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో విద్వేషపూరితంగా కథనాలు ప్రసారం చేయడం కావచ్చు, ఆ ట్వీట్లు చేయడం కావచ్చు, అదేవిధంగా కామెంట్స్ చేయడం కావచ్చు, ఇట్లా కామన్ గా మారిపోయింది. దీనిపైన భారత్ కూడా చాలా సమన్వయంతో ఓర్పుతో ఇస్తోంది. వాళ్ళందరికీ కూడా భారత్ తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఒకవైపు తీవ్రవాదులను అడ్డు పెట్టుకొని కాశ్మీర్ అంశం ఎజెండాగా భారత్ పై అవకాశం దొరికినప్పుడల్లా దాడి చేస్తూ అమాయకులను బలిగొంటున్నటువంటి పాకిస్తాన్ కు ఈసారి భారత్ గట్టిగానే
సమాధానం చెప్పాలనుకుంటుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి తీవ్రవాదులను ఏరివేసేందుకు పెద్ద ఎత్తున బలగాలు, స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. ఎక్కడికక్కడ జమ్మూ కాశ్మీర్ జల్లెడ పడుతూ ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవకాశాన్ని బట్టి తీవ్రవాదులు అనుకున్న వారి నోటెడ్ ఉన్నటువంటి లిస్ట్ లో ఉన్నటువంటి తీవ్రవాదుల ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఇప్పటికే పహల్గాం దాడికి సంబంధించినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారికి సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తులు కొనసాగుతుంది. చాలా కీలక ఆధారాలు లభించాయి. కీలక ఆధారాలు ఎన్ఐఏ తన విచారణలో భాగంగా కీలక ఆధారాలు సేకరించింది. దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. పహల్గాం దాడికి పాల్పడినటువంటి తీవ్రవాదుల గురించి వేట కొనసాగుతుంది. ఏ క్షణంలో అయినా ఎప్పుడో దర్యాప్తులో భాగంగా వాళ్ళను ఆ పహల్గాం దాడికి పాల్పడ్డ వారి తీవ్రవాదులను పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంది. మరోవైపు తీవ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లో మొత్తంగా నిర్మూలించే విధంగా తీవ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా భద్రతా బలగాల వేట కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తీవ్రవాదులకు సంబంధించిన భారత్ ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మద్దతుతో తీవ్రవాదాన్ని ఏరివేయడానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ మాత్రం తన తీరును సమర్థించుకుంటూ మరోసారి ఉగ్రవాదులను రెచ్చగొట్టే విధంగా తీవ్రవాదులను రక్షించే ప్రయత్నం చేస్తా ఉంది. దీనిపైన కూడా భారత్ సీరియస్ అవుతా ఉంది. ఇప్పటికే ఆ దాడికి సంబంధించి పహల్గాం దాడి ఘటనలో కొంతమంది ఆర్మీ అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దాడికి సంబంధించిన వారిలో ఒక మాజీ ఆర్మీ అధికారి ఉన్నట్టు కూడా ఎన్ఐఏ గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇదే మొదటి సాక్ష్యం. ఎందుకంటే పాకిస్తాన్ ఇన్ని రోజులు మొత్తం దాడికి సంబంధించి ఇది తీవ్రవాదుల పాత్ర మాకు సంబంధం లేదన్నట్టుగా బుకాయించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ మొత్తంగా కూడా ఈ విచారణ కొనసాగుతున్న కొద్దీ దర్యాప్తులో చాలా అనేక కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. దీని దాడి వెనుక మొత్తం పాత్రదారులు, సూత్రధారులు కీలక అంతా కూడా పాకిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ ఆర్మీ ప్లాండ్ గా ఈ దాడికి పాల్పట్టుగా తెలుస్తా ఉంది. జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పిఓకేలో కొన్ని తీవ్రవాదులను రెచ్చగొట్టి తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్ సంబంధించి అలజడి సృష్టించేలా, విధ్వంసం సృష్టించేలా, అమాయకులను బతుకునేలా, దాడులకు పాల్పడేలా పాకిస్తాన్ దాని తీవ్రవాదాలంతటి కూడా తయారు చేస్తా ఉంది. ఇటీవల కాలంలో కాశ్మీర్ లో కొంతమందికి సంబంధించినటువంటి అమాయకులైనటువంటి యువతను తమ యొక్క విధ్వంసం, విద్వేష రచనకు సంబంధించిన తీవ్రవాద భావజాలతో ఉన్న వారందరినీ రెచ్చగొట్టి వాళ్ళ ఆ తీవ్రవాదులకు రప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అదే కాశ్మీర్ లో దాడికి పాల్పడేలా ఆ కుట్రలు పడుతున్నట్టు సమాచారం చేసుకుంది. ఈ దాంట్లో భాగంగానే ఈ పహల్గాం దాడి ఘటనలో కూడా ఇద్దరు స్థానికంగా ఉన్నటువంటి కాశ్మీర్ చెందినటువంటి ఇద్దరు యువకులే తీవ్రవాదులుగా మారి ఆ దాడికి పాల్పట్టుగా ప్రాథమికంగా ఎన్ఐఏ గుర్తించింది. సో మొత్తం వ్యవహారం ఈ దాడులకు ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ తీవ్రవాదానికి కారణం, జమ్మూ కాశ్మీర్ లో అలజడి కారణం, ఏకైక సూత్రధారి పాత్రధారి అంతా పాకిస్తానే. ఇది అంతా కూడా ఆ విషయాన్ని ఇప్పటికే భారతదేశం ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా చేసింది. ఇక దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇక దాడులకే సిద్ధపడుతున్నట్టుగా తెలుసుకుంది. మొదటగా తీవ్రవాదులు నేర్వేయాలి, ఆ తర్వాత పాక్ పని పట్టాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో సహా యావత్ సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ముక్త కంఠంతో భారత్ పాకిస్తాన్ పై దాడికి దిగాల్సిందే, యుద్ధం చేయాల్సిందనే ఒక దాంట్లో ఇప్పటికే ముమ్మరంగా ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, యుద్ధం జరిగితే అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి దానిపైన వ్యూహాలు పనుతా ఉంది. ఇప్పటికే త్రివిధాలకు సంబంధించినటువంటి అలర్ట్ చేసింది కేంద్ర హోంశాఖ, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కీలక భేటీలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ 2-3 రోజుల్లోనే ఏదైనా ఒక కీలక సమాచారం, కీలక అప్డేట్ ఈ దాడులకు సంబంధించి ఒక ప్రణాళికాబద్ధంగా భారత్ ముందుకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.